దేశంలోనే బెస్ట్ సీఎం చంద్రబాబు మాత్రమే అన్నారు సినీ నటుడు సుమన్. చంద్రబాబు పరిపాలన దక్షుడని, అంధకారంలో ఉన్న ఏపీని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారని అన్నారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధిపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. సినీ రంగంలోని వారు రాజకీయాల్లో రాణించగలరని పవన్ కళ్యాణ్ నిరూపించారన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ సినిమా అవార్డ్స్ వేడుక నిర్వహించడం శుభపరిణామం అంటున్న సినీ నటుడు సుమన్తో తిరుపతి నుంచి మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకోవడం జరిగింది. తిరుపతిలో తన మిత్రుడు పుట్టినరోజు వేడుకలకు ప్రస్తుతం ఆయన హాజరయ్యారు. మనతో పాటు సినీ నటుడు సుమన్ నారాయణతో మాట్లాడదాం. సార్, నిన్న గద్దర్ సినిమా అవార్డులు చాలా అట్టహాసంగా జరిగింది. ఎలా అనిపించింది సార్? ఒకే వేదిక పైన సినీ ప్రముఖులందరూ కూడా రావడం. సినీ ప్రముఖులు అందరూ రాలేదండి, కొందరే వచ్చారు. ఓకే, చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫంక్షన్ జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తాను. కానీ ఇక్కడ సమస్య వచ్చిందంటే నిన్న రావడంతో ఈరోజు చాలామంది మాకు ఫోన్ చేసి అటు తెలంగాణ వాళ్ళు చాలామంది బాధపడ్డారు, ఇటు ఆంధ్ర వాళ్ళు చాలామంది బాధపడ్డారు. మాకు రాలేదు. జనరల్గా ఏమవుతుందంటే ఈ అవార్డు జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను యాక్ట్ చేశాను నాకు, నేను డైరెక్ట్ చేశాను నాకు, నేను ప్రొడ్యూస్ చేశాను నాకు, అట్లా అందరికీ అవార్డు రావాలని చెప్పేసి ఉంటుంది. కానీ అది న్యాయం కాదు. అది ఎందుకంటే కొందరికే అక్కడ అది అవార్డ్స్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రం విడిపోయిందండి. ఇది ఆంధ్ర అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, తమిళనాడు వేరే, కర్ణాటక వేరే, కేరళ వేరే, గోవా వేరే. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే మన కర్ణాటక వాళ్ళకి కూడా మన అవార్డు ఇవ్వాలి, తమిళనాడు వాళ్ళకి కూడా ఇవ్వాలి అని అలా ఇదే చేసి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు తెలంగాణలో జరుగుతున్నప్పుడు మీరు తెలంగాణ సినిమాలు చాలా వచ్చింది అంటే చిన్న సినిమాలు, ముఖ్యంగా చిన్న నిర్మాతలు దర్శకులు వాళ్ళు చాలా కష్టపడి సినిమాలు మేము చేసామండి, మాకు గుర్తింపు రాలేదు, మాకు ఇవ్వలేదు మాకు అని చాలామంది బాధపడదు. వాస్తవమే. ఇప్పుడు నేనేమంటే తెలంగాణ అవార్డ్స్ అన్నప్పుడు గద్దర్ అవార్డ్స్ అని పేరు కూడా పెట్టాం, చాలా మంచిది గద్దర్ పేరు మీద పెట్టడం. అలాంటప్పుడు ఏం చేయాలంటే తెలంగాణ ఆర్టిస్టులకి, తెలంగాణ టెక్నీషియన్స్కి ఇచ్చేసి ఆంధ్ర అవార్డ్స్ టోటల్గా ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇక్కడ ఇస్తే రెండు హ్యాపీగా ఉంటారు. కాకపోతే మనకు ఆ ఫీలింగ్ రాకూడదంటే తెలంగాణ వాళ్ళందరికీ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో హీరోస్, హీరోయిన్స్, టెక్నీషియన్స్ వాళ్ళ చేతులతో అవార్డు ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది. చంద్రబాబు గారు పాలన చూస్తారు. గతంలోనే మీరు చెప్పారు ఒక విజనరీ లీడర్, హైటెక్ సిటీకి సంబంధించి చాలా ఉదాహరణలు కూడా చెప్పారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? 1 year లోనే మీకు కొంత మార్పు కనిపిస్తా ఉందా సార్? ఇప్పుడు కూడా చెప్తాను, అప్పుడు చెప్పాను, తర్వాత కూడా చెప్పేది ఒకటి సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ శక్తి ఆయనకు ఉంది. ఆయనకి ఏ క్రైసిస్ వచ్చినా దాన్ని ఎలా చేంజ్ చేయాలనేది ఆయనకి తెలుసు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎంస్ ఇన్ ఇండియా అంటే 1 among 5 చెప్తే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న డ్యామేజెస్ని ఆయన రెడీ చేసి ఆయన చేయాలంటే ఆయన విజనరీ, ఆయన ప్లాన్తో చేయాలి. ప్రజలు సహకరించాలి. ఎందుకంటే ప్రజలు ఏదో మూర్ఖతనంగా ఏదో చేయడం కాదు, చెప్పడం కాదు, ఆయనకి టైం ఇవ్వాలి. తర్వాత ప్రయారిటీస్ ఉంటాయి, ఏదేది ముందు చేయాలి, ఏదేది నెక్స్ట్ చేద్దాం, ఏదేది మూడోది చేద్దామని. నాకు మూడోది ఇప్పుడే కావాలనుకుంటే జరగదు, అది వెయిట్ చేయాల్సింది. సో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. మీ సినీ రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అటు సినీ రంగంలోనూ ప్రస్తుతం రాజకీయాల్లోనూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం, ఉప ముఖ్యమంత్రి కావడం, ప్రజలకు సేవ చేస్తున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంది ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ప్రశ్న అడిగారు సార్, సినిమా వాళ్ళు ఎందుకు రాజకీయంగా రావాలి, మీకు రాజకీయం గురించి మీకేం తెలుసు, ఆల్రెడీ వీళ్ళు పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకన్నా ఎక్కువ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, మెచ్యూరిటీ ఉందా అని చెప్పారు. నేనేమంటానంటే ఎవరు తలరాతిని ఎవరు మార్చలేరు సార్. తలరాతిలో ఏం రాసి ఉందో అది జరుగుతుంది. ఎస్, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనకి పాలిటిక్స్ గురించి ఏంటి 50 సంవత్సరాల నుంచి అనుభవం ఉందా? లేదు వరుసగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ పాలిటిక్స్లో ఉన్నారా? లేదే. ఆయన టైం బాగుంది, ఆయనకి రాసిపెట్టి ఉంది. ఆయన మామూలుగా గెలుస్తారు అనుకున్నాడు తప్ప డిప్యూటీ సీఎం అవుతారని చెప్పి ఎవరు అనలేదుగా. ఏ జోషుడు చెప్పాడు చెప్పండి, ఏ అస్ట్రాలజర్ చెప్పాడు ఆయన డిప్యూటీ సీఎం అవుతారని? ఆయనకి రాసిపెట్టి ఉంది, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఈరోజు ఆయన పని చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఆయన పని చేస్తున్నారు. తప్పులు ఉంటే చెప్పండి, ఇప్పుడు వరకు ఏం తప్పులు లేవు, ఉంటాయి, చిన్న ఉంటాయి. కాబట్టి సినిమా వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. సినీ రాజకీయ పరిణామాలపై ప్రముఖ సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది TV5కి సుమన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్, TV5.